వెల్కమ్ టు N4 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ఆదివారం రొండ్ల రెడ్డి కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని గ్రామదేవత పోచమ్మ తల్లికి డప్పు చప్పులతో నృత్యాల కేరింతల మధ్య బోనాన్ని మహిళలు ఊరేగింపుగా గ్రామ పురవీధుల గుండా ఆలయానికి చేరుకున్నారు. మహిళలు అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సకల జనులు చల్లగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి రైతులను ఆదుకోవాలని పలువురు భక్తులు గ్రామదేవతలను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రొండ్ల రెడ్డి సంఘం అధ్యక్షుడు రొండ్ల రామలింగారెడ్డి, రొండ్ల కార్యవర్గ సభ్యులు మాధవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వాడే లక్ష్మారెడ్డి, భూపత్ రెడ్డి, కృష్ణారెడ్డి, ముత్యం రెడ్డి, ఎల్లారెడ్డి, లింగారెడ్డి, రామరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజిరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. రేపాక గ్రామంలో ప్రతి సంవత్సరం ఆషాఢంలో జరుగుతున్నటువంటి గ్రామ దేవతలకు ఏదైతే ఉందో బోనాలు సమర్పించుదా, ఇలాంటి ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని ప్రతి సంవత్సరం రొండ్లవారి ఆధ్వర్యంలో రేపాక గ్రామంలో మేము విజయవంతంగా జరుపుకుంటున్నాము. ఇందు మూలంగా మా రొండ్లవారి సంఘం యొక్క, మా కమ్యూనిటీ యొక్క మొత్తం అందరం కలిసి ఏకతాటిపై ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం గ్రామ దేవతలను కొలవాలని, గ్రామంలో ఉండే పాడి పశువులు వ్యవసాయం సమృద్ధిగా ఉండాలని, భారీ వర్షాలు కురవాలని మేము ఆకాంక్షిస్తూ ఇవాళ రేపాక గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరుగుతుంది.